ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయాహ్వానం పలుకుతున్నాము। హరే కృష్ణ। ఈరోజు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 5వ అధ్యాయము 41వ శ్లోకం। లాంగ్ షాట్లో ఫోటో తీయాలి। 3వ స్కందము 5వ అధ్యాయము 41వ శ్లోకం। మార్గంతియత్తే ముఖపద్మనీడై చందః సుపర్ణై ఋషయో వివిక్తే యస్యాగుమర్షోద సరిద్ధిరాయ పదం పదం తీర్థపదః ప్రపన్నాః మార్గంతి యత్తే ముఖపద్మనీడై చందః సుపర్ణై ఋషయో వివిక్తే యస్యాగమర్షోద సరిద్ధరాయ పదం పదం తీర్థపదః ప్రపన్నాః మార్గంతి యత్తే ముఖపద్మనీడై చందః సుపర్ణై ఋషయో వివిక్తే యస్యాగమర్షోద సరిద్వరాయ పదం పదం తీర్థపదః ప్రపన్నాః। చదవండి। ఫస్ట్ మాతాజీలు, ఫస్ట్ ప్రభుజీలు। మార్గంతి యత్తే ముఖపద్మనీడై చందః సుపర్ణై ఋషయో వివిక్తై యస్యాగమర్షోద సరిద్వరాయః పదం పదం తీర్థపదః ప్రపన్నాః। మార్గంతి యత్తే ముఖపద్మనీడై మార్గంతి యత్తే ముఖపద్మనీడై చందః
सुपर्णै ऋषयो विविक्तै छन्दः सुपर्णो ऋषयो विविक्ते यस्यागमर्षो दशिरध्वरायाः यस्यामर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदः प्रपन्नाः पदं पदं तीर्थप्रपन्नाः मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै चन्दनः सुपर्णे ऋषयो विविक्तै छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमर्षो दशरध्वराय यस्यागमर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदा प्रपन्ना पदं पदं तीर्थपदः प्रपन्ना। हरि बोल। मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै चन्दः सुपर्णै ऋषयो विविक्ते छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमर्षो दशरध्वरायः यस्यागमर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदं प्रपन्ना पदं पदं तीर्थपदः प्रपन्ना। मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै छन्दः सुपर्णै ऋषयो विविक्तै छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमर्षो दशरध्वराय यस्यागमर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदः प्रपन्ना पदं पदं तीर्थपदः प्रपन्ना। हरि बोल। विविक्ते मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै चन्दन् सुपर्णै ऋषयो विविक्ते छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमाक्षोदसरिध्वरायः यस्यागमर्षोदसरिध्वराय पदं पदं श्री तीर्थवनप्रपन्ना पदं पदं तीर्थपदः प्रपन्ना। मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै चन्दः सुपर्ण ऋषयो विविक्तै छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमर्षोदसर्विध्वराय यस्यागमर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदः प्रपन्ना पदं पदं तीर्थपदः प्रपन्ना। मार्गन्ति यत्ते मुखपद्मनीडै मार्गन्ति यत्ते मुखपद्मनीडै छन्दः सुपर्ण ऋषयो विविक्तै छन्दः सुपर्णै ऋषयो विविक्ते यस्यागमर्षोदन सर्विध्वरायः यस्यागमर्षोदसरिध्वराय पदं पदं तीर्थपदः प्रसन्नाः पदं पदं तीर्थपदः प्रपन्नाः। మార్గంతి అన్వేషించుచు యత్ వలే తే నీ యొక్క ముఖపద్మము నీడై అట్టి పద్మాశ్రయమును స్వీకరించిన వారిచే ఛందః వేదమంత్రములు సుపర్ణై రెక్కలచే ఋషయః మహర్షులు వివిక్తే నిర్మల మనస్కులు యస్య యవ్వాని అగుమర్ష ఉదా సమస్త పాపకర్మల నుండి ముక్తి నొసగునది సరిత్ నదులు వరాయాః పరమోత్తమము పదం పదం అడుగడుగున తీర్థపదః యవ్వాని పాదపద్మములు
తీర్థస్థాన సమములో ప్రపన్నాః ఆశ్రయించి నీ పాదపద్మములే స్వయంగా సమస్త తీర్థస్థానములకు ఆశ్రయమై ఉన్నవి. నిర్మల మనస్కులకు మహర్షులు వేదముల నడి రెక్కల సహాయమున ఎగురుచు నీ ముఖ పాద పద్మగూడును సర్వదా అన్వేషింతురు. వారిలో కొందరు సమస్త పాపకర్మల నుండి మనుజుని ఉద్ధరించడి పరమోత్తమ నదిని గంగా నదిని ఆశ్రయించి నీ పాద పద్మములకు అడుగడుగున శరణాగతులగుచున్నారు. శరణ ప్రభుపాదుల భాష్యంకి జై. శ్రీల గురుదేవుకి జై. శ్రీకృష్ణుని పాద పద్మాలే స్వయంగా సమస్త తీర్థస్థానాలకు ఆశ్రయమై ఉన్నవి. మనం మహాభారతంలో చూసాం. కృష్ణుడు పాదాల దగ్గర నుంచి గంగా నది ఎవరి కోసం? ఎవరి కోసం? ఆ సమయంలో ఎవరి కోసం? మహాభారతంలో ఆ సమయంలో ఎవరి కోసం కృష్ణుడు పాదాల నుంచి గంగా నదిని తీసుకొచ్చారు? చెప్పండి. భీష్ముడు. నా తల్లి అయినా గంగా నది దగ్గరికి వెళ్ళాలన్నది నాకని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు భీష్ముడు మహాభక్తుడు కాబట్టి గంగా నదినే తన దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడు కరుణామయుడు, దయామయుడు. తన భక్తులను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటూ తన భక్తులకి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏది అవసరమో అది సమకూరుస్తూ ఏది అనవసరమో అది తీసేస్తూ అలాగే తన భక్తులు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుతూ చక్కగా మనందరినీ కూడా ఉద్ధరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. భీష్ముడు అంతే కదా. భీష్ముడు చేసినటువంటి తప్పుకి దండన అనుభవించాడు. అలాగే అతను మహాభక్తుడు కాబట్టి అతని చివరి రోజుల్లో సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం దొరికిందనమాట. పాండవులందరూ ఏడుస్తున్నారు. పితామహ, మీరు మా కోసం చాలా చేశారు, కానీ మీరు ఇప్పుడు ఇలాగా అంపశయ్య మీద ఇటువంటి బాణాల మీద పడుకుని ఉంటే మా మనసు చలించిపోతుంది, మా హృదయం బరువెక్కిపోతుంది, మేము ఉండలేకపోతున్నాము అంటే ఆయన ఏమన్నాడంటే, నాయన మీకు అనిపిస్తుంది అలాగా, కానీ నాకు మాత్రం ఎటువంటి నొప్పి లేదు, బాధ లేదు. ఎందుకు అంటే ఎవరున్నారు నా చెంత? సాక్షాత్తు వాసుదేవుడే నాతో. ఈ సమస్త జీవులు కోట్లాను మంది మానవులు, ఋషులు, తపస్సులు ఏం కోరుకుంటారంటే చివరి రోజుల్లో వాసుదేవుని దర్శనం కావాలని కోరుకుంటారు కదా. చివరి రోజుల్లో రామ, కృష్ణ, నారాయణ అని చెప్పి శరీరం చూడాలనుకుంటారు. అటువంటిది భీష్ముడికి గొప్ప అవకాశం ఏమిటంటే సాక్షాత్తు వాసుదేవుడే తన చెంత ఉన్నాడు. అరే, వాసుదేవుడే మన చెంత ఉన్నప్పుడు అవి బాణాలైతే ఏమిటి, ముళ్ళైతే ఏమిటి, నొప్పిగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనసుని ఎక్కడ పెట్టాడు అతను? భగవంతుని పాద పద్మాల దగ్గర ఉంచాడు అనమాట కదా. అందుకని సమస్త నదులు కూడా భగవంతుని పాద పద్మాల్ని ఆశ్రయిస్తాయని చెప్పి చెప్తారనమాట. అటువంటి కృష్ణుడికి మనము, అటువంటి కృష్ణుడు పాద పద్మాలు మనం ఆశ్రయించినప్పుడు, అటువంటి కృష్ణుడికి మనం శరణాగతి పొందినప్పుడు అన్ని తీర్థాలలో స్నానం చేయాలి అని అనుకుంటే మంచిదే, కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు కదా. అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకుంటే చాలా మంచిదే, కానీ ఇది అందరికి కుదురుతుంది, అందరికి కుదరదు. కానీ కలియుగంలో గొప్ప అవకాశం ఏంటంటే ఎవరైతే శ్రీకృష్ణుడికి
సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు భూలోకములోని సర్వ తీర్థక్షేత్రాలన్నీ కూడా దర్శించిన వారు అవుతారనమాట. అంతేకాదు చాలామంది తీర్థయాత్రలు వెళ్తారు, అంటే సర్వ ఆలయ దర్శనాలు అనమాట. ఏవైతే ఉన్నాయో అన్నీ మన భారతదేశంలో ఉంటే ఎటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయో, ఎటువంటి దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా దర్శించినట్టు పుణ్యం వస్తుందంట కృష్ణుడి పాదాలని ఆశ్రయిస్తే. అందుకని ఇది చిన్న విషయం కాదనమాట. ఈ రోజున ఈ యొక్క శ్లోకం చూస్తే ఎంత చక్కగా ఉందంటే, సమస్త నదులు కూడా కృష్ణుడి యొక్క పాదాలని ఆశ్రయిస్తాయి, సమస్త దేవతలు కూడా కృష్ణుడి యొక్క పాదాలని ఆశ్రయిస్తాయి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఎందుకు కృష్ణుడి పాదాలను ఆశ్రయించాలి? ఎంతమందికి శాంతి కావాలి? శాంతి కావాలి అంటే ఎవరైనా, దేవతలైనా ఋషులైనా మానవులైనా ఎవరైనా కూడా శాంతి కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? శాంతిని కృష్ణ భగవానుడు ఎక్కడ దాచిపెట్టాడు? పాదాల దగ్గర. అందుకనే కృష్ణుడికి శరణాగతి పొందింది, కృష్ణుడు పాదాలని ఆశ్రయించింది ఎవరికి శాంతి రాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. దానికి మహాభారతం భీష్ముడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంపశయమైనటువంటి భీష్ముడు ఎక్కడ బాధపడలేదు. ఆ టైంలో కూడా పాండవులకి అతను హితబోధ చేస్తున్నాడు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజధర్మం అంటే ఏంటి, రాజనీతి అంటే ఏంటి, ఎన్నెన్నో యుద్ధ నియమాలు ఏంటి, ఎన్నెన్నో నీతి వాక్యాలు చెప్తున్నాడు. అరే ఒక పక్కన మనిషి చనిపోయే చివరి అది బయట చేస్తే అందరూ ఏడుస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉంటారు కదా. కానీ భీష్ముడు ఏం చేస్తున్నాడు అక్కడ? అతను బాధపడలేదు. ఆ సమయంలో కూడా పాండవులకి అతను ఒక మంచి నీతి వాక్యాలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి పొందుతారో, ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడతారో, ఎవరి హృదయంలో అయితే భగవంతుడు స్థిరంగా ఉన్నారో వారు ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారు కుంగిపోరు. మాత్రాసు స్పర్శాస్తు కౌంతేయ, మాత్రాసు స్పర్శాస్తు కౌంతేయ, శీతోష్ణ సుఖ దుఃఖద, ఆగమా పాయినో నిత్య, స్థాం స్థితిస్తత్వ భారత. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మైక్ ఎందుకు తీసుకొని చెప్పలేదు? మైక్ ఇవ్వండి, చెప్పండి. సుఖ దుఃఖాలు అనేవి సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ లాంటివి ఏవి పర్మనెంట్ కాదు అని తెలుగులో స్పష్టంగా మాట్లాడడానికి అందరూ ప్రయత్నించండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నించండి. చెప్పండి. ఓ కౌంతేయ, కష్ట సుఖాలనేవి శీతోష్ణములాంటివి. అర్థమైందా? వాటి యందు కలత చెందక స్థిరముగా ఉండేవాడినే ధీరుడు అనబడును. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడు. బాగుందా? అవునా? అందరూ చక్కగా సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడద్దే, మంచి తెలుగు మాట్లాడండి. సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడదాం. తెలుగు పూర్తి రాదు, ఇంగ్లీష్ కూడా పూర్తి రాదు. ఓకేనా? సో మైక్ని చక్కగా ఇలా పెట్టుకోవాలి, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. మైక్ని అలా పక్కన పెట్టి మాట్లాడుకుంటే ప్యాషన్ కాదన్నమాట. సో భీష్ముడు అది చేశాడు అక్కడ. అతనికి ఎంత కష్టం వచ్చినా కూడా భగవంతుని మీద ఆధారపడ్డాడు. అందుకే ఈ రోజున భీష్ముడిని ఎవరన్నా మర్చిపోతారంటే ఎవరు మర్చిపోరు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు, ముందు ముందు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి మనము ప్రభుపాద వారు ఏ విధంగా భాషను రచించారు ఒకసారి మనం చెక్ చేద్దాం. చదవండి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై.
పద్మదళములపై తన గూడును ఏర్పరచుకొను రాజహంసతో పరమహంసలు పోల్చబడుదురు. భౌతిక జగమునందు కమలమే సౌందర్యమునందు తుది పలుకైన కారణమున భగవానుని దివ్య దేహపు అంగములన్నీను సదా కమలములతో పోల్చబడును. ఈ ప్రపంచమున అత్యంత సౌందర్య విషయము వేదముల లేదా భగవద్గీత స్వయముగా భగవానునితోనే వాని యందు జ్ఞానము వసగుటకు అందులకు కారణము. పరమహంస తన గూడును శ్రీకృష్ణ భగవానుని ముఖ పద్మమునందు నిర్మించుకొని సదా ఆ దేవదేవుని పాద పద్మములను ఆశ్రయించుకొని ఉండును. అట్టి పాద పద్మములు వేద జ్ఞానపు రెక్కల సహాయముననే చేరనగును. శ్రీకృష్ణ భగవానుడు సమస్త ఉద్భవములకు ఆది మూలమైన కారణమున వేద జ్ఞానముచే వివేకము బడిసిన బుద్ధివంతులు గూడును విడిచిన పక్షులు పూర్ణ విశ్రాంతిని పొందుటకై తిరిగి అదే గూటికి చేరినట్లు ఆ దేవదేవుని ఆశ్రయింతురు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సమస్త ఉద్యములకు కూడా ఆది మూలమైన కారణమున వేద జ్ఞానముచే వివేకం బడిసిన బుద్ధిమంతులు గూడుని విడిచిన పక్షులు పూర్ణ విశ్రాంతిని పొందుటకై తిరిగి అదే గూటికి చేరినట్లు ఆ దేవదేవుని ఆశ్రయింతురు. అంటే వేదం నేర్చుకున్నటువంటి పండితులు కూడా కొంతకాలానికి వాళ్ళకి మళ్ళీ రిలేషన్ వచ్చి మనం కేవలం వేదముతోనే ఆగిపోకూడదు, వేదం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. వేదం యొక్క ఉద్దేశం ఏంటి? భగవంతుని తెలుసుకోవటమే వేదం యొక్క ఉద్దేశము. భగవంతుని చేరుకోవటమే వేదం యొక్క ఉద్దేశం. ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఆ దేవదేవుణ్ణి ఆశ్రయిస్తారంట. ఏ విధంగా? ఉదయాన్నే పక్షులన్నీ కూడా బయటికి వెళ్తాయి గూటి విడిచి, మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరుకోండి. అలాగే ఈ సమస్త మానవులు, దేవతలైనా మానవులైనా ఋషులైనా ఎవరైనా కూడా మళ్ళీ తిరిగి భగవంతుని పాదపద్మాలని ఆశ్రయించవలసిందే అనేది ఇవాళ మనం చెప్పవలసిన శ్లోకం అనమాట. ఎందుకంటే ఇక వేరే గతి లేదు. మనకు చెప్తుందనమాట, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యద. ఈ కలియుగంలో హరినామము తప్పితే వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదని మనకి బృహన్నారదీయ పురాణం చెప్తుందనమాట. కేవలం ఇస్కాన్ వాళ్ళు చెప్పడం కాదు, పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఓకే, శాస్త్రాలని పురాణాలని చక్కగా అభ్యసించి స్టడీ చేసే ఇస్కాన్ భక్త బృందం ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే అంత ఆకట్టుకునే విధంగా అంతమంది భక్తులు చేయగలుగుతున్నారనమాట. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మాలని ఆశ్రయించవలసిందే అని చెప్తున్నారు. ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆశ్రయించాలి చెప్పండి? ఎందుకు ఆశ్రయించాలి? అది వదిలేసేసి అది పట్టుకోండి, అది ఆఫ్ చేసేయండి ఆ మైక్ అప్పుడు. శాంతి కోసం. ఇంకా శ్రీకృష్ణుని చేరుకోవాలంటే, ఇంకా మోక్షం కావాలంటే. ఎవరు చెప్పారు మోక్షం అని? ఓకే, మోక్షం కావాలంటే ఇంకా ఇంకా ఎస్. సో ప్రస్తుతము అందరూ కుటుంబాల్లో ఉంటాం, అంటే ఉద్యోగం, వ్యాపారము, బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, వీటిని దాటుకోవాలిగా. వీటిని దాటాలంటేనే కదా శాంతి అయినా కృష్ణుని చేరుకుంటామైనా. మరి వీటిని దాటాలి అంటే ఒకటే రోజు వదలగలమా? సాధ్యపడుతుందా? లేదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు మీరు ఎవరిని కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు, కానీ కృష్ణుడితో సంబంధాన్ని గట్టిగా పెట్టుకొని, కృష్ణుడితో సంబంధాన్ని కేంద్రంగా చేసుకొని అందరితో సంబంధాలు కొనసాగించవచ్చు. ఫస్ట్ రిలేషన్ ఎవరితోటి? ఫస్ట్ ప్రేమ ఎవరికి? ఈ విధంగా కనుక ఉన్నామనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కృష్ణుడిని పక్కన పెట్టి ఎవరిని ప్రేమించినా, ఎవరితో రిలేషన్ ఉన్నా కూడా ఆ రిలేషన్ ఏమవుతుంది? ఓ రోజున పుట్టుకొని దిగిపోయింది, గాలిపడిన దారం దిగిపోయినట్టుగా. మేబీ కొంతమందికి ఇప్పుడే తెగిపోవచ్చు, కొంతమందికి రేపు, కొంతమందికి తర్వాత అంటే ఎప్పుడైనా సరే గ్యారంటీగా తెగిపోవాల్సిందే. అది ప్రేమే కాదు, స్నేహమైన, బంధుత్వమైన, భార్యాభర్తల బంధమైన, పిల్లలతో అయినా సరే. అందుకనే అందరూ కూడా ఏం చేయాలంటే భగవంతుని కేంద్రంగా పెట్టుకొని కర్మ చేయాలి.
భగవంతుడినే కేంద్రంగా పెట్టుకుని చేసే కర్మని ఏమన్నారు? కృష్ణ కర్మ అన్నారు. దీన్ని ఏమన్నారు? అకర్మ అని కూడా అన్నారు. మరి ఏ విధంగా చేయాలంటే, ఏ కుటుంబంలో అయితే చక్కగా పొద్దున్నే మరి సూర్యుడు రాకముందునే నిద్ర లేవటం, మరి చక్కగా దీపము ధూపము కొద్దిగా నైవేద్యం పెట్టుకోవటం, ఆ నైవేద్యాన్ని మనం ప్రసాద రూపంలో స్వీకరించటం, మరి 1 లేదా 2 మాలలు కనీసం ఒక మాలన్న హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటాం, మరి కనీసం భగవద్గీత లేకపోతే భాగవతం ఒక శ్లోకం చదువుకోవటం, ఆ చక్కగా విద్యార్థులైతే చదువుకి, ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి, వ్యాపారస్తులైతే వ్యాపారం, గృహస్తులైతే గృహము, ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో తప్పకుండా ఒకానొక రోజున ఈ ఒక కుటుంబ బంధాల నుంచి విముక్తి పొంది భగవంతుని పాదపద్మాలని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది గురువు ద్వారా. భగవంతుడి కన్నా ముందు ఎవరిని ఆశ్రయించాలి? మనం గురువుని ఆశ్రయించాలి. దీనివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అందరికీ తెలుసు మోక్షం కావాలని, అందరికీ కావాలి శాంతి కావాలని, అందరికీ కావాలి ఆనందం కావాలని కదా. మరి ఎలా వస్తుంది అంటే, మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, మనం ఒకరిని నమ్ముకోవాలి, ఒకరి మీదనే ఆధారపడాలి. ఇంట్లో ఒక భార్య తన భర్త మీదనే సంపూర్ణమైన ప్రేమతో, సంపూర్ణమైన విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో ఉంటే ఈరోజుగా అయిపోయినా భవిష్యత్తులో అయినా తనకి ఆనందంగా ఉంటుందా లేదా? అదే కానీ తాత్కాలికంగా ఆ భర్త వల్ల ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ భర్తతో ఉంటూ మళ్ళీ ఇంకొకరితో కూడా ఏమన్నా ఒక రిలేషన్ కంటిన్యూ చేశారనుకోండి, అప్పుడు వారికి ఆనందం ఉంటుందా? ఉంటుందా? ఎవరు మాట్లాడలేదు ఏంటి? ఉంటుందా? అదేంటి? అరే ఇక్కడ కష్టంగా ఉంది, ఇంకో చోట చూసుకుంటున్నాం, చెప్పండి. ఉండాలి కాబట్టే, కానీ ఎందుకు ఉండకూడదు చెప్పండి. ఉండాలి కాబట్టే, టెక్నికల్ రీజన్ చెప్పండి. అధర్మము చేయకూడదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మన మనసులో ఎప్పుడైతే ఒకరు ఉన్నారనుకోండి, కష్టము నష్టము ఎలా ఉంటుంది? కనీసం పడుకునేటప్పుడు కొద్దిగా ఆనందంగా శాంతిగా మనం మంచి మార్గంలో ఉన్నాము, మనం తప్పు చేయట్లేదు, అవునా, మనకి భగవంతుడు ఇవ్వాలి, కాకపోతే రేపైనా మనకి మంచి జీవితం ఉంటుందనే భావన ఉంటుంది. అదే కనుక తప్పు చేసే మనకి ఏముంటుంది? మనసు ఎప్పుడు గందరగోళం కదా. ఎలా ఉంటుంది? ఇలాగే కృష్ణుడి మీద కూడా మనము సంపూర్ణంగా ఆధారపడాలంట. ఎలా ఆధారపడాలంటే, నదనం నజనం నసుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ హైతుకి త్వయి. నాకు నదనం, నాకు డబ్బు వద్దు. నజనం, నాకు 1000 మంది జనాలు కూడా అవసరం. నసుందరి, నాకు సౌందర్యవతులు స్త్రీలు వద్దు. ఏం కావాలి? జన్మజన్మలకు నీ యొక్క సేవ కావాలి. అంటే భక్తియుక్త సేవ, డివోషనల్ సర్వీస్ కావాలి. అలాగే మనము సోమవారం ఒకరికి పూజ చేసి, లేకపోతే సోమవారం ఒక గుడికి వెళ్ళి, మంగళవారం ఒక గుడికి వెళ్ళి, బుధవారం ఒక గుడికి వెళ్ళి, గురువారం ఒక గుడికి వెళ్ళి, శుక్రవారం గుడికి వెళ్ళి, శనివారం ఒక గుడికి వెళ్ళి, ఆదివారం కూడా చర్చికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడైనా, లేకపోతే మీలో వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా నిజమైన ఆనందం దొరికిందా? నేను ఎవరిని తప్పని చెప్పట్లేదు, జస్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నమాట. నిజమైన ఆనందం దొరికిందా? ఎవరైనా చెప్పండి, గట్టి చెప్పండి. దొరకదు కదా. మరి దొరకనప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? సింపుల్ క్వశ్చన్ కదా. ఎందుకు మనం టైంని వృధా చేయాలి? కాలం చాలా విలువైనది. అందులో కలికాలంలో, కలియుగంలో ఇంకా కాలం చాలా విలువైంది కదా. మరి ఎందుకు మనము సమయాన్ని వృధా చేయాలి? ఇక్కడ అందరూ అంటారు ఏంటండి, ఇస్కాన్ వారు వేరే దేవతని కించపరుస్తారా, లేకపోతే వేరే దేవతని పూజలు చెప్తారు. నేను అలా చెప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరిని ఆశ్రయిస్తే మనకు శాంతి దొరుకుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే మనం ఆనందంగా ఉంటాం, వారినే మనం ఆశ్రయిద్దాం అనుకున్నాం. మీ అందరికి ఒక ప్రశ్న, అందరూ సమానమా? తల్లి తండ్రి పిల్లలకి ఎప్పుడు సమానమే. కానీ నిజంగా చెప్పండి, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు సమానంగా చూస్తారా?
గ్యారంటీగా తల్లి అంటేనో తండ్రి అంటే ఇష్టం ఉండదు. కరెక్టేనే కాదా? ఈజ్ రైట్ ఆర్ నాట్? కానీ చెప్తారు, కానీ మనసులో మాత్రం గ్యారంటీగా ఒకరు ఉంటారు. ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు సమానం అంటారు తల్లిదండ్రులు, కానీ నిజం చెప్పండి, సమానంగా భావిస్తారా? లేదు. ఒకడు ప్రయోజకుడైతే వాడి పట్ల తప్పకుండా పక్షపాతం ఉంటుంది. ఆ పక్షపాతం మంచికే. ఎందుకు? వాడు నిజంగా మంచి మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. అలాగే అందరూ కూడా సమానం అనేది కాదు, కానీ సమదృష్టితో మనం మాత్రం వీక్షిస్తాము, సమానంగా గౌరవిస్తాము. అది తప్పు కాదు. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలో మనం వారినే ఆశ్రయించాలి. ఇది ఎవరికి వర్తిస్తుందంటే, నా జీవితంలో మార్పు రావాలి, నా జీవితంలో నిత్యం ఆనందంగా ఉండాలి, ఇక నా జీవితాన్ని నేను వృధా చేయకూడదు, ఉన్నతమైనటువంటి భక్తి మార్గంలో వెళ్ళాలనుకునే వారికి ఇది వర్తిస్తుంది. లేదు, మామూలుగా వెళ్తున్నాం అనుకుంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా. తిరుపతి వెళ్తాం, మనం ఏమన్నా అక్కడ ఉండిపోతున్నామా? లేదు కదా. శ్రీశైలం వెళ్తుంటారు, ఉండిపోతున్నామా? లేదు కదా. వెళ్తాం, వచ్చేస్తాం. కానీ ఇస్కాన్ దేవాలయాలు కేవలం దేవాలయాలే కాదు, ఇవేంటి? జ్ఞానాలయాలు. ఏంటివండి? ఎందుకంటే అసలు భక్తి ఎందుకంటే జ్ఞానం కోసం భక్తి. గుర్తుపెట్టుకోవాలి. భక్తి ఎందుకు? జ్ఞానం అంటే ఏంటి? నేనెవరిని? హూ యామ్ ఐ? నేనెవరిని? శరీరాన్న, ఆత్మన, కృష్ణుడికి సేవకున్నా, లేదా పలానా కులానికి చెందినవన్నా, లేదా పలానా మతానికి చెందినవన్నా, లేదా పలానా దేశానికి చెందినవన్నా కాదు. నేనెవరిని? ఇంకా చెప్పండి, ఎవరిని? భగవంతుడి యొక్క సేవకులు. ఇది తెలుసుకోను. అందుకని మనము సమయాన్ని వృధా చేయకుండా సమాజంలో కొన్ని మందిరాలలో, కొన్ని టెంపుల్స్లో తాత్కాలిక నుండి గౌరవాల కోసం వెళ్తూ ఉంటారు. అది కూడా మనల్ని ఇంకొద్ది వెనక్కి తీసుకెళ్తుంది అన్నమాట. చెక్ చేసుకోండి. కృష్ణుడు ఎలాంటి వాడంటే, నా భక్తులు ఎప్పుడు నన్నే చూస్తుండాలి. మనం ఇంతమంది కూడా క్లాస్లో చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే, భార్య ఎప్పుడు కూడా తన భర్తని తన వైపే చూడాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకు? ఇది స్వార్థమా? ప్రేమ. ఎందుకంటే వీడు నా వైపు కాకుండా ఇంకొకరిని చూస్తే ఏమవుతుంది? అతనికి నష్టము, భార్యకి నష్టము, కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం. సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి కదా. కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుండేది. అలా కృష్ణుడు ఎటువంటి వాడంటే, నా భక్తుడు నన్నే చూస్తూ ఉండాలి. ఎందుకంటే వీరు డైవర్ట్ అయ్యాడు అనుకోండి, రకరకాలుగా పోతూ ఉంటాడు అనమాట. రకరకాలుగా పోకుండా కృష్ణుడు ఏమనుకుంటాడు? వీడు నన్నే చూడాలి. నన్ను చూడటం వల్ల ఉపయోగం ఏంటంటే, కృష్ణుడికి ఏంటి ఉపయోగం? కృష్ణ దర్శనం, కృష్ణ సంకీర్తన, కృష్ణ ప్రసాదం, భక్తుల సాంగత్యం, భగవద్గీత, భాగవతము, కథలు, శ్రవణాలు, సత్సంగాలు, భజనలు, కీర్తనలు, హారతులు, ఉత్సవాలు, కృష్ణాష్టమి, రథయాత్ర కదా. సో ఎంతమంది మన రథయాత్రలో ఆనందంగా పార్టిసిపేట్ చేశారు చెప్పండి? చూసారా? అందరూ కూడా. సరే, హరిబోల్ చెప్పండి మన టీం అందరికీ కదా. సో ఇటువంటి హ్యాపీనెస్, ఇటువంటి ఆనందం మనం ఎక్కడైనా చూసామా? ఇంకా వేరే యాత్రలో కానీ, లేకపోతే వేరే ఏటువంటి భక్తి కార్యక్రమం మనం చూసామా? అవకాశం ఉండదు. అంటే తెలుస్తుంది కదా ఇక్కడ. అంటే తెలుస్తుంది మనకి ఏంటి, ఏది బెస్ట్, మనం ఎక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటాం. ఈరోజు ఇక్కడ మన మందిరం కట్టలేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి? మందిరంతో సమానంగా, టెంపుల్ సమానంగా అన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, ఇక్కడ భగవంతుడికి పూజ చేసే పూజారులు ఎంతో ప్రేమగా చేస్తారు. ఇక్కడున్న భక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా సేవ చేస్తారు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ భగవంతుడు చక్కగా ఉంటాడు. ఎక్కడైతే ప్రేమగా సేవ చేస్తారో అక్కడ భగవంతుడు తప్పకుండా ఉంటాడు. ఎక్కడైతే ప్రేమగా సేవ జరుగుతుందో భగవంతుడికి భక్తులందరినీ భగవంతుడే పంపిస్తాడు కదా. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, మందిరాలకి గెస్టులా రాకుండా సేవకుల్లా వచ్చే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సేవకుల్లాగా రావాలనుకునే వాళ్ళు పొద్దున్నే 10 గంటలకి లేదా కనీసం 11ంటికి రావాలి సేవకులకు వచ్చేవాళ్ళు. గెస్టులా రావాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. లేదండి కొద్దిగా కష్టంగా ఉంది, కనీసం మీ కథ వినాలి,
సారీ, కృష్ణ కథ వినాలి. కృష్ణ కథ వినాలి, భాగవతం వినాలి, భగవద్గీత అనుకునే వాళ్ళు 12 గంటలకి హారతి టైంకి రావాలి, హారతి చూడాలి, ఆ తర్వాత క్లాస్ వినాలి, తర్వాత కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి. అప్పుడు అందరూ కూడా ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం, నిత్య ఆనందంగా ఉంటాం. ఒక ఇంట్లో ఒక తల్లి ఆనందంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. తండ్రి ఆనందంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు కదా. సో ఆనందం అనేది మనందరికీ కూడా కావాలి కదా. సీకింగ్ ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు వేర్ వీ గెట్ ద హ్యాపీనెస్ ఇన్ ద టెంపుల్. అందుకని 6 రోజులు మీ అందరూ మీ యొక్క ఉద్యోగాలు, మీ యొక్క వ్యాపారాలు చక్కగా చేసుకోండి, గృహస్థులందరూ కూడా. బట్ ఒక్కరోజు మాత్రం మందిరానికి వచ్చే ప్రయత్నం చేయాలి. చెప్పండి, 6 days ఫర్ స్కూల్, ఫర్ కాలేజ్, ఫర్ జాబ్, ఫర్ బిజినెస్, 1 day ఫర్ ద టెంపుల్. గట్టి చెప్పట్లా, 1 day ఫర్ ద టెంపుల్. సండే ఈజ్ నాట్ హాలిడే, సండే ఈజ్ హోలీడే, సండే ఈజ్ హోలీడే, సండే ఈజ్ హోలీడే, సండే ఈజ్ హోలీడే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవ్కి జై. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.